హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం విధేయత వలన వచ్చే ఆశీర్వాదాలు. అందరూ ఆమేన్ చెప్పండి. విధేయత అనండి అందరు కూడా. విధేయత అనేది మన జీవితంలో చాలా అవసరమైనది. ఎందుకు అవసరమైనది అనంటే, ఎందుకు మన జీవితాల్లో కావలసింది అనంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు, స్తుతిస్తున్న దేవుడు, గణపరుస్తున్న దేవుడు ఎవరంటే, మరణము పొందినంతగా తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకొని విధేయత చూపించాడు. మరణం అగునంతగా కదా, దేవునికి స్తోత్రం. అది మామూలు మరణం కాదు, శిలవ మరణం అగునంతగా విధేయత చూపించాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆదాము అవిధేయత వలన ఆశీర్వాదం పోగొట్టుకుంటే, యేసుక్రీస్తు చూపించిన విధేయత వలన ఏం కలిగింది? మన అందరికీ ఆశీర్వాదము అని చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. విధేయత వలన వచ్చే ఆశీర్వాదాలు, దేవునికి స్తోత్రం. విధేయత చూపించి కొంతమంది భక్తులు ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఊరికే ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు అంటే సరిపోదు. మనలో ఏ లక్షణం కావాలా? విధేయత అనగా మాట వినుట. వాట్ డూ యూ మీన్ బై ఒబీడియన్స్? Obedience is nothing but obeying the word of God. Amen. You should obey. మాట వినాలి. ఏం వినాలా? సమూయేలు ఆ మాట అంటాడు, బలులు అర్పించుట కంటే, అంటే కానుకలు అర్పించుట కంటే, అర్పణలు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగాక. అన్నీ ఇచ్చి నువ్వు మాట వినకుంటే ఎంత డేంజర్. ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇవ్వకున్న మాట విన్నదంటే అద్భుతం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ విధేయత అనగా మాట వినుట. సో మాట వింటే మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. మాట విని ఆశీర్వదించబడిన భక్తులు కొంతమంది ఉన్నారు. వారిని ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 20వ మాట. 1 పేతురు 3వ అధ్యాయము 20వ మాట. దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృష్టిలో భూమి ఏమైపోయింది? చెడిపోయింది. ఎప్పుడైతే అది చెడిపోయిందో దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, జల ప్రళయముతో మొత్తము వాషౌట్ చేయాలనుకున్నాడు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, నోవా అన్న వ్యక్తి. అతడు ఎట్లున్నాడంటే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. అంతేకాదు నిందారహితుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, నోవా ఒక ఓడ కట్టుకో. ఆ ఓడలో నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు, వాళ్ళ తప్ప ఇక ఎవరొద్దు, మీరు వెళ్ళమని చెప్పాడు. ఆమేన్. అంతేకాదు దాంతోపాటు మనందరికీ తెలుసు ఏమేం పిలిచాడు కదా, జీవాలన్నిటినీ కూడా, సమస్తం వాటన్నిటిని కూడా లోపలికి జతలుగా 2 అకామిడేట్ చేయమని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నోవా ఏం చేశాడు తెలుసా? ఒక ఓడను కట్టడం ప్రారంభించాడు. అటువంటి సమయంలో చాలామంది ఆయనను అడిగి ఉంటారు, ఏం చేస్తున్నావయ్యా? ఎందుకంటే ఈయనకు కూడా తెలియదు. దేవుడిచ్చిన కొలతతో, దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన నైపుణ్యతతో, దేవుడిచ్చిన దాంతో
ఆయన ఓడను నిర్మించడం ప్రారంభించాడు, కట్టడం ప్రారంభించాడు. అయితే అటువంటి సమయంలో ఎంతోమందికి అదొక సువార్తలాగా ఉండింటది. కానీ చాలామంది ఆయనను అపహసించారు, చాలామంది ఆయనను గేలి చేశారు, చాలామంది కదా. అందుకే యేసు ప్రభు అంటారు, మీరు రెండవ రాకడ గురించి ఆలోచించేటప్పుడు ఏమంటాడు తెలుసా? నోవా దినాలను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎందుకంటే జనులు తినుటకు, అలాగే కట్టుటకు, ఇచ్చుటకు దీంట్లో చాలా బిజీగా ఉన్నారు ఆ రోజుల్లో. అదే రీతిగా నా రెండవ రాకడలో కూడా ఉంటుంది ప్రపంచం అని చెప్పాడు. సో అది చెప్పినట్లు ఈరోజు వాస్తవంగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంత జనసమూహం ఉన్నా ఎంతమంది రక్షింపబడ్డారట? 8 మంది మాత్రమే. ఈ 8 మంది రక్షింపబడ్డానికి కారణం ఏంటి? ఒకడు చూపించిన విధేయత. నోవా చూపించిన విధేయతకు భార్య విధేయత చూపించింది. ఈ తల్లిదండ్రుల విధేయతకు పిల్లలు విధేయత చూపించారు. హల్లెలూయా. వీరందరూ విధేయత చూపించుట ద్వారా ఆ భయంకరమైన జల ప్రళయములో నుండి వారు ఏమయ్యారు? తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు విడిపించబడ్డారు, వారు కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విధేయత చూపించుట ద్వారా రక్షణ పొందుకుంటాం. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటి? రక్షణ కలుగుతుంది మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని గురించి నువ్వు వింటున్నా నువ్వు ఏం చేయాలా? నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. విశ్వసించిన నువ్వు ఏం చేయాలా? నీ నోటితో ఆయనను ప్రభువుగా నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నువ్వు వెంటనే రక్షింపబడతావని దేవుని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. కాబట్టి విధేయత ఏమి కలగజేస్తుంది అంటే నీ ఆత్మకు రక్షణను కలగజేస్తుంది. విధేయత ఏం చేస్తుంది అంటే ఆ నరకంలో పడిపోకుండా ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరమైన నరకములో ఉండ అగ్ని గుండముల నుండి నిన్ను ఏం చేస్తుంది? తప్పిస్తుంది, లేకపోతే రక్షిస్తుంది. హల్లెలూయా. అందుకే మనం విధేయులమై ఉండాలి. దేనికి విధేయులమై ఉండాలంటే దేవుని వాక్యానికి విధేయులమై ఉండాలి, దేవుడు చెప్పిన మాటకు విధేయులమై ఉండాలి. ఈ ప్రాంతంలో నిలబడి సేవకుని నోట ఏ మాట అయితే దేవుడు పెట్టి నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు నువ్వు విధేయత చూపించడం ప్రారంభిస్తే నీవు రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా. యు విల్ బి సేవ్డ్. ఆమేన్. నువ్వు రక్షింపబడతావు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచు, అప్పుడు నువ్వు ఇంటివారు రక్షింపబడతారు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆశీర్వాదం ఏంటంటే రక్షణ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? నువ్వు విధేయత చూపించినప్పుడు. అయ్యా ఇప్పుడు కాదులే అయ్యా, ఈ ప్రసంగము బాగానే ఉంది కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పిల్లోని పెళ్లి చేయాలి, వాళ్ళని చూడాలి, కాబట్టి మనవరాలను ఎత్తుకోవాలి, దాని తర్వాత అన్న పోస్ట్పోన్ చేయడానికి లేదు. ఉద్యోగం వచ్చినాక చూస్తాలే, లేకపోతే పిల్లలు పుట్టినాక చూస్తాలే, లేకపోతే ఇల్లు కట్టుకున్నాక చూస్తాలే, లేకపోతే వ్యాపారం జరిగినాక చూస్తాలే, లేకపోతే స్థిరపడినాక చూస్తాలే అని, లేకపోతే పాపపు క్రియలన్నీ మానుకొని దాని తర్వాత వచ్చి నేను తీసుకుంటానులే, రక్షణ పొందుకుంటానులే అంటే కుదరదు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తా తెలుసా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని నువ్వు వాడుకుంటే నువ్వు జ్ఞానవంతుడు రక్షింపబడతాడు. సో విధేయత ఏం చేస్తుంది? మొట్టమొదటిగా రక్షణను కలగజేస్తుంది. పక్కవాన్ని ఇట్లా భుజం తట్టి చెప్పండి, రేపు నీది కాదని. రేపటి గురించి భలే చింతపడుతున్నావు, రేపు నీది కాదని చెప్పండి. రేపటి గురించి భలే ఆలోచిస్తున్నావు, రేపు నీది కాదని చెప్పండి. రేపటి గురించి భలే తలంచుతున్నావు, రేపు నీది కాదని చెప్పండి. రేపు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదేదో అనుకుంటున్నావు, అదంతా భ్రమ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని. ఆమేన్. సో విధేయతను చూపిస్తే, ఈ వాక్యానికి నువ్వు లోబడితే, అందుకే వాళ్ళు అంటారు, అయ్యలారా మేమేం చేయాలా? పేతురు నిలబడి చెప్తే వాళ్ళ హృదయం కోయబడిందంట. వెంటనే అంటున్నారు, ఏం చేయాలా? మేము రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలా? మీరు రక్షణ పొందుకోవాలంటే మీరు మారు మనసు పొందాలా. మారు మనసు పొందిన మీరు
మీ పాపములు కడుక్కోవడానికి బాప్తిసం తీసుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. అప్పుడు మీకు పరిశుద్ధాత్మన వరాన్ని మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పబడింది. హల్లెలూయా. సో మొట్టమొదటిగా విధేయత చూపిస్తే ఏమొస్తుంది? వాక్యానికి విధేయత చూపిస్తే, దేవుని మాటకు విధేయత చూపిస్తే ఏం కలుగుతుంది మనకు? రక్షణ. దేవునికి స్తోత్రం. ఆ భయంకరమైన జలప్రలయం, మరి ఈరోజు భయంకరమైన ఆపదల నుండి, అపాయాల నుండి కదా, ఇవి ఏ దినాలంట? దుర్దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన కాలాలు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమి ఎవరికి తెలియని పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చల్లగాలికి నువ్వు కూర్చున్నా ఫ్యాన్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకరోజు చల్లగా కూలర్ వేసుకొని బాగా నీళ్లు పోసుకొని చక్కగా పడుకున్నారు. ఆమెను ఉన్నట్టు ఉండి వేరే వాసన వచ్చింది, ఉన్నట్టు ఉండి హీట్కి వచ్చింది. చల్లగాలి పోయింది, ఏమొచ్చింది? వేడిగాలి వచ్చింది, వాసన మారింది. ఏంద్రా అని కళ్ళు తెరిచి చూస్తే కూలర్ కాలుతుందట. అగ్ని మండించు అని. హల్లెలూయా. ఇంకా మామూలు పరుగులు కాదు. హల్లెలూయా. అన్ని ప్రమాదమే, అన్ని అపాయాలే, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బస్సు ఎక్కి పోతూ ఉంటాం, బాగానే ఉంటుంది. ఉన్నట్టుండి డ్రైవర్ అంటాడు బ్రేక్ పడ్డంలో ఏం చేయాలంటాడు. ఆమె ఉన్నట్టుండి బండి నడుపుతుంటావు, దానికి ఏదో అయింటుంది. ఏం అపాయాలు ఎక్కడొస్తాయో తెలియదు. అందుకే రక్షణ ఉచితంగా దొరుకుతుంది మనకు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నోవాను వాళ్ళ ఇంటి వారిని రక్షించిన దేవుడు నిన్నును నీ ఇంటి వారిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట నమ్మాలని ఒప్పుకోవాలంతే. ఆమెన్. గుడ్డిగా నమ్ముతుంటావే మోసగాళ్లను. ఈయన రక్షకుని గుడ్డిగా నమ్మేసేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎటువంటి దేవుడు? నువ్వు ఎన్ని కట్ల మధ్యలో ఉన్నా, నువ్వు ఎన్ని బంధకాల మధ్యలో ఉన్నా, నువ్వు ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా, నువ్వు ఎన్ని భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా, నువ్వు ఒక్క మాట, అయ్యా దైవ సేవకుని నోట ఈరోజు నేను విన్న మాటను బట్టి నాయనా, యేసయ్యా నన్ను రక్షించు నాయనా, యేసయ్యా నన్ను రక్షించు నాయనా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకునైనా, యేసయ్యా నన్ను రక్షించు నాయనా అని ఇట్లా చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించిన మరుక్షణమే ప్రతి బంధకాలు తెగిపోతాయి, ప్రతి సంఖ్యలు ఊడిపోతాయి, ప్రతి విధమైన చీకటి తొలగిపోతుంది. హల్లెలూయా. గొప్ప విడుదల నీకు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపం వెనక నువ్వు పరిగెడుతున్నావు. ఈరోజు అద్భుతం ఏంటంటే హల్లెలూయా, ఆ పాపం నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రక్షణ కవచం ఉంటుంది నీ చుట్టూ. ఆమేన్. హల్లెలూయా. సో నంబర్ 1, విధేయత చూపిస్తే రక్షణ కలదు. అది ఆశీర్వాదమా కాదా? రెండవది చూడండి. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం 1వ మాట. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. దీనికి మూలం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన అడ్రస్ చెప్పకుండా, అడ్రస్ ఇవ్వకుండానే నువ్వు అన్ని వదిలి బయటికి రా అంటే ఉన్న పాటున వచ్చాడు అబ్రహాం. అంతే. ఆమెందని చెప్పండి. ఏ ఊరికి పోవాలా, ఏ దేశానికి వెళ్ళాలా, ఏ ప్రాంతానికి వెళ్ళాలా అస్సలు ఏమీ తెలియదు ఆయనకు. ఆయనకు తెలిసిందంతా ఒకటే, దేవుడు నన్ను బయటికి రమ్మన్నాడు, వదిలేసి రమ్మని చెప్పాడు. ఆమేన్. సో నేను అన్ని వదిలి బయటకు వస్తున్నాను. హల్లెలూయా. నీ యొక్క ఫ్యూచర్ ఏంటంటే యేసయ్యా అంటాడు. నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే యేసయ్యా అంటాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే యేసయ్యా అంటాడు. నీ భవిష్యత్తు ఎట్లా అంటే, రేపు ఎవరు అన్నం పెడతారంటే, రేపు ఎవరు బట్టలు ఇస్తారంటే, రేపు ఎవరు నీకు పనులు ఇస్తారంటే, రేపు నీకు ఎవరు పిల్లనిస్తారంటే, రేపు ఎవరు నీకు పిల్లోని ఇస్తారంటే, రేపు డబ్బు ఎట్లా వస్తుందంటే, ఇది అబ్రహాం లైఫ్. అందుకే నీతిమంతులు విశ్వాస మూలంగా అంతే బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నీతిమంతుడు. ప్రేమ. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశోధిస్తాడండి. ఒక 4 షాపులు తిరిగి నాకు ఇష్టమైన కలర్ షర్ట్ ఒకటి కొనుక్కున్నాను నేను.
డిఫరెంట్ కలర్, అది చాలా బాగుంటుంది ఆ షర్ట్ కలర్. అది అంతా కూడా 4-5 షాపులు తిరిగి కొనుక్కున్నాను. అది ఇష్టంగా క్రిస్మస్కి వేసుకోవాలని అన్నీ సిద్ధపరచుకొని కరెక్ట్గా క్రిస్మస్ ముందు, ఆ ముందు రాత్రి, ఇక రేపు క్రిస్మస్ పండగ అయితే ఆ ముందు రాత్రి ప్రార్థనలో దేవుడు నాకు ఒకే ప్రేరేపణ ఇస్తున్నాడు. నేను ఆ రోజు వేరే చర్చ్కి వెళ్ళాను మెసేజ్ చెప్పడానికి. ఆ పాస్టర్ గారికి ఏమంటున్నాడు దేవుడు, ఏది నేను ప్రేమించిన కలర్ షర్టు. ఆమెన్. ప్రభా ఈ క్రిస్మస్కి వేసుకొని మళ్ళీ ఇస్తాలే అన్న దానికి లేదు. ఇక ఏమంటున్నాడు అంతే, ఒకటే మాట. ఒక్కసారి 2 సార్లు మాట్లాడతాడంట, 3వసారి మాట్లాడాడు. మనం తలకాయలు మొత్తం గోక్కోవాలి, ఏం అర్థం కాక. ఏం చేసినా సఫలం కాదు, ఎన్ని చేసినా సఫలం కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి ఉంటుంది, దానికి నువ్వు విధేయత చూపించకుంటే నెక్స్ట్ చెప్పడైనా. మనం పొరపడుతుంటాం, ఎందుకు కావడం లేదు, ఎందుకు రావడం లేదు, ఎందుకు జరగడం లేదు అన్న. ఎవరైనా నాకు మాంత్రిక క్రియలు చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా దియ్యాలు ఏమంటారు నిమ్మకాయలు తిప్పారా, లేకపోతే ఈ నెల నాకు అచ్చు రాలేదా, లేకపోతే ఈ రోజు నాకు రాలేదా, నేను ఉన్న ఇల్లు ఏమైనా మాకు కరెక్ట్గా సరిపోలేదా అని పిచ్చి 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 అన్నీ ఆలోచిస్తావు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పింది చేసిండవు. మనం కూడా అంతే కదా, పిల్లలకు ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి ఏమవుతాం, సైలెంట్గా ఉంటాం. వాడికి అన్ని దెబ్బలు పడి 4 పనులు కూడా వస్తాడు అనుకో, అప్పుడు నాయనా అమ్మ అంటే అవును కదరా అప్పుడే చెప్పినా కదరా, సింపుల్గా అంటాం. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. సో అజ్ఞానులుగా ఉండొద్దు. ఆమె అన్ని పోయినాక నేను అంటాను, ఇప్పుడు మంచి కళ్ళు ఉన్నాయి, మంచి చెవులు ఉన్నాయి, నోరు ఉంది, బలం ఉంది, కండు ఉంది, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఈ టైంలో ప్రభువుని నమ్ముకొని సాగిపో. ఆమె ఆ హృదయం ఇచ్చేసి ఆనందంగా ఉండిపో దేవునిలో. ఇట్లా కాకుండా నేను కొంచెం లోకంలో చూడాలి, కొన్ని లోకంలో చూసే ఉన్నాయి, నేను కొన్ని అనుభవించే ఉన్నాయి, కొన్ని అవును అన్నాక ఆమెన్. హల్లెలూయా. బలమంతా పోయినాక, చూపు తగ్గిపోయినాక, వినికిడి తగ్గిపోయినాక, అన్నిదైనాక హల్లెలూయా చెప్పండి అంట. హల్లెలూయా అని 3 సార్లు అంటే 4వసారి వినిపించింటుంది హల్లెలూయా. హల్లెలూయా అనే లోపల అయిపోయింటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. అటువంటి కాకుండా దేవునికి స్తోత్రం, యవ్వన కాలంలోనే బలవంతులం కాబట్టి బలంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని దెబ్బలు అన్ని ఏట్లు పడినాక కాదు. దేవునికి స్తోత్రం. సో ప్రభువు చెప్పారు. చెప్పిన మరుక్షణమే నేను రాత్రే పోయి తలుపు కొట్టాను. నేను రాత్రి 11:30 ఆ టైంలో సిద్ధపడుతుంటే దేవుడు మాట్లాడాడు. పాస్టర్ గారు ఉలిక్కిపడి భయపడి తలుపు తెరిచి, అయ్యా ఏమైనా కావాలా, ఏం చేయాలా అది అంటే, ఏం లేదయ్యా నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినా అన్నాను. దేవునికి స్తోత్రం. తెచ్చుకుంది నా కోసం. హల్లెలూయా. కానీ ప్రభు అన్నాడు ఆయనకి ఇచ్చేయని. అని చేతిలో పెడుతుంటే ఎందుకన్నా లేదు దేవుడు మాట్లాడాడు, నీకోసం గిఫ్ట్ తెచ్చానని చెప్పి గిఫ్ట్ ఇచ్చి చిన్న ప్రార్థన చేయండి అయ్యా అని ఆయనకు చెప్తే, ప్రార్థన చేయమంటే ఆయన ఓ అని ఏడుస్తున్నాడు. నాకు అర్థం కాలే ఎందుకురా ఇంత ఏడుస్తున్నాడని. దేవునికి స్తోత్రం. మళ్ళీ తెలిసింది ఏంటంటే పండగకు బట్టలు లేవట. హల్లెలూయా. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే దేవుని ప్రేమ నిజంగా అయ్యగారు ఇట్లుంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఎవరిని అడగను, నేను ప్రార్థన చేశాను అంతే. నేను ఏదైనా వేసుకొని పోదామే అని ఉన్నాను, కానీ కొత్త బట్టలతో దేవుడు నన్ను చూడాలనుకున్నాడు. దైవ సేవకునితోటే నాకు ఇప్పిస్తున్నాడు అంటే ఇది సామాన్యమైనది కాదన్నాడు. అప్పుడు అనుకున్న పాత అని మనకు. హల్లెలూయా. ఆయన సంతోషం చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. హల్లెలూయా. నా తోటి దైవ సేవకుడు ఆనందిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆయనకు ఆశీర్వాదకరంగా, ఎందుకంటే మన పిలిపేది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు దేవుడు. అది వాస్తవంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నందుకు నేను సంతోషపడి బయటకు వచ్చాను. హల్లెలూయా. ఆ రోజు ఆ సంవత్సరం అద్భుతమైన విషయం ఏంటంటే పాత బట్టలతోటి పండగ జరిగింది. ఆమెన్. దేవునికి స్తోత్రం. మనం ఏదేసినా బట్టలకు కాదు, మనకు కాదు బట్టలకు వస్తుంది అందాం. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే నెత్తి మీద అభిషేకం ఉంది కాబట్టి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు, 5 చొక్కాలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే నాకు నచ్చిన కలర్ కూడా ఉంది దాంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదాలు పిచ్చిగా ఉంటాయి. చెప్పండి పక్కన వెళ్తా, పిచ్చిగా ఉంటాయి ఆశీర్వాదాలని. ఈరోజు పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాం ఆశీర్వాదాల కోసం.
ఆమె ఎంత తిరిగినా ఎంత చూసినా దొరకడం లేదు ఆశీర్వాదాలు. ఎవరు సేవకులు కనబడితే, ఏ సేవకులు కనబడితే వాళ్ళ పెద్ద సేవకులని, గొప్ప సేవకులని, ఆ సేవకులని, ఈ సేవకులని, ఓ వరాలు ఉన్నాయని, ఫలాలు ఉన్నాయని, అవి ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడ, కొన్నిసార్లు అయితే ఊర్లు దాటుకొని, సముద్రాలు దాటుకొని ఎన్నో ప్రాంతాలు పోయి నెత్తి మీద ఎన్ని చేతులు పెట్టించుకున్న అద్భుతం, ఎంటికెళ్ళు ఊడుతున్నాయి, కానీ ఒక్క ఆశీర్వాదం రాలే. కారణం మాట వినలే, విధేయత చూపించలే. నాయన ఫస్ట్లో ఏదో చేసింటాడు, ఫస్ట్ ఏదో చెప్పింటాడు. ఆయన మనలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఎందుకంటే విస్తారమైన మాటల్లో ఆ మాట చెప్పినోడు విస్తారంగా మాట్లాడాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నాతోటి 5 గంటలు 6 గంటలు మాట్లాడంటే అబద్ధం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన 1, 2, 3 అంతే. దాంట్లోనే ఎన్నో ఉంటాయి. అందుకే అన్నాడు, ఒక్క మాట సెలవయ్యా, నువ్వు మా వాడు బాగవుతాడు. ఒక్క మాట అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఆ విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, అబ్రహాము విధేయత చూపించుట ద్వారా ప్రేమను కూడా బలిపీఠం మీదకి తెచ్చిపెట్టాడు. అతడు ప్రేమించిన దాన్ని ఏం చేశాడు? బలిపీఠం మీద. అందుకే అపోస్తల కార్యంలో ఆది సంఘంలో ఉన్నవారు చిరస్థర ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తల పాదాల దగ్గర తెచ్చిపెట్టారట. అది ఎంత అద్భుతం కదా. ముత్తాత ఆస్తులు కూడా ఉన్నాయి దాంట్లో. మనమేమో కోట్ల చుట్టూ తిరుగుతున్నాం, వీళ్ళేమో సన్నిధిలో తెచ్చి పడేసినారు, దాన్ని బలిపీఠం మీదకి తెచ్చిపెట్టేశారు. హల్లెలూయా. అందుకే వాళ్ళు సమిష్టిగా బ్రతికారని వాక్యం చెప్తుంది. ఏమేన్ కొదవలు లేవు, కొరతలు లేవు, అనారోగ్యాలు లేవు. ఆరోగ్యముతో కూడిన శరీరంలో బలం ఉంది, సత్వం ఉంది. దేవునికి స్తోత్రం. ఎముకల్లో సత్వం ఉంది. అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు విధేయులై ఉన్నారు. ఆ విధేయత, అబ్రహాము చూపించిన విధేయత, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన అన్ని విషయములలో దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఎవ్రీథింగ్. దేవుడు అన్ని విషయంలో దేవుడు ఏం చేశాడు? అబ్రహామును. రెండవదిగా విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు మన తల మీద ఉంటాయి. నీతిమంతుల తల మీద ఏముంటాయి? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీతిమంతులు? వారందరి తలల మీద ఏముంటాయి? దానికి కారణం విధేయత. విధేయత వలన కలిగేది ఏంటి? ఆశీర్వాదం. అయితే ఆశీర్వాదం ఎవరి తలల మీద ఉంటాయి? ఆయన మాటకు లోబడి విధేయత చూపించిన వాళ్ళకి. మొట్టమొదటిగా రక్షణ కలుగుతుంది, రెండవదిగా ఆశీర్వాదం కలుగుతుంది, మూడవదిగా ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంవత్సరం? ఆ సంవత్సరం అంటే దాని అర్థం కరువుతో కూడిన సంవత్సరం. వర్షాలు లేవు, పంటలు లేవు, సరిపోయిన నీరు లేదు, ఏమీ లేని పరిస్థితి. కానీ 26లో ప్రారంభంలో మనం చూస్తే మీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడను అని చెప్తూ ఆయన ఏమంటాడు తెలుసా? అబ్రహాముకు నేను తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అది ఇస్సాకు కూడా నమ్మేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట నమ్మి ఆశీర్వదించే దేవుడు నాతో ఉంటే నాకు వర్షంతో ఏం పని అని ఆలోచన చేశాడు. ఆశీర్వాదించే దేవుడు నాతో ఉంటే నాకు ఇంకా ఈ వాతావరణాలతో నాకేం పని? నేను వెళ్ళి కదా, ఏ దేశం? పరాయి దేశం, అది ఆయన దేశం కాదు. అక్కడికి వెళ్ళి భూమి దున్నేశాడు, విత్తనం తీసుకున్నాడు, విత్తుకుంటే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము చెప్తుంది 100% పంటను కోసాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాగ్దానాన్ని నమ్మి ఆ మాటకు విధేయత చూపించి ఏం చేశాడు? ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు కరువులో ఆశీర్వదించేవాడు నిజమైన దేవుడు. అన్నీ ఉన్నప్పుడు ఇస్తే అది పెద్ద సంగతి కాదు. అయ్యా నాకు ఎవరు లేరు, అయ్యా నాకు ఏమి లేదు, అయ్యా నా పరిస్థితి ఇది అని అయోమయ స్థితి ఉంటుంది చూడు. అటువంటి సమయంలో ఒక కార్యం జరిగిందనుకో, ఆ కార్యం చేసేవాడే నిజమైన దేవుడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడు? 100% పంట కోసాడు. ఎప్పుడు?
ఆమేన్. హల్లెలూయా. ఒక కరువు ప్రసంగం కూడా సిద్ధపరుస్తున్నాను, మళ్ళీ చెప్తాలే మీకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరువు అని చెప్పండి అందరు కూడా. కరువులో 100% ఆశీర్వాదం అని చెప్పండి. ఇంకొకసారి, ఇంకొక మారు. అయితే విధేయత కలిగి విత్తనం వేయాలి మరి. ఆమేన్. సంచులు ఉన్నప్పుడు కాదు, కరువులో వేయాల. ఇదే చివరిది, ఇదే లాస్ట్, ఇంకా దీని తర్వాత ఏమీ లేదు అన్న పరిస్థితి ఉంటుంది చూడు, అప్పుడు చూపించాలి దేవునికి నీ యొక్క విధేయత. ఆమేన్. ఆ యొక్క పేద విధవరాలు ఏం చేసిందట? తన జీవనం అంతా దేవునికి వేసింది. ఎంత ఉంది ఆమె జీవనం అంటే 2 కాసులే. ఆ 2 కాసులతో ఆమె బ్రతకొచ్చు. కానీ ఏం తెచ్చింది ఆ కాసుల్ని? దేవుని యొక్క సన్నిధిలో, మందిరంలో వేసేసింది అంతే. సంచులు వేసే వాళ్ళని చూశాడు యేసు ప్రభు, కానీ వాళ్ళకు క్రెడిట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకు తమకు కలిగిన దాంట్లో నుండి తెచ్చేస్తున్నారు. కానీ ఈమె మాత్రం సాక్రిఫైషల్ గివింగ్ ఈమెలో ఉంది. దేవుని బిడ్డలారా, విధేయతతో కూడిన అర్పణ ఆమె చెల్లించింది. అందుకే ఆమెను 100% కదా దేవుడు ఆమెను ఒక మాదిరిగా పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు విధేయత చూపించినందుకు ఏం పొందుకున్నాడంట? 100% ఆశీర్వాదం. అంతేకాదు క్రమముగా అతడు ఏమయ్యాడు? అభివృద్ధి పొందాడు. అందరూ ఆమెందని చెప్పండి. విధేయత చూపిస్తే క్రమమైన అభివృద్ధి ఉంటుంది. ఫస్ట్ మెట్టు నుండి 10వ మెట్టుకు పెట్టాడు దేవుడు కాళ్ళు. అట్లా తీసుకోబోడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా స్టేజ్ల నుంచి తీసుకుపోతాడు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. ఆ 1, 2, 3 అట్లా మెట్లు ఎక్కే కొద్దీ ఏమవుతుంటుంది తెలుసా? నీకు నూతన బలం, నూతన శక్తి, నూతన కృప, అన్నీ కూడా నూతనం. ఇంకొక విషయం ఏంటంటే జారవు పడవు. ఎందుకంటే నువ్వు ఎక్కుతున్నావు కాబట్టి. ఒకటేసారి ఫస్ట్ మెట్టు నుండి 10కి ఎక్కాలని అడుగు పెట్టినావు అనుకో, ఏమైనా కావచ్చు. 108 రెడీగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పక్కన వాళ్ళతో చెప్పండి, ఆశీర్వాదాలకు షార్ట్ కట్లు లేవని. ఈరోజు అందరికీ కూడా ఇంకొక మాట కూడా చెప్పండి, ఈజీ మనీ లేదని చెప్పండి. నీ యొక్క సెల్ ఫోన్లో వచ్చే ఈజీ మనీ లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నో డాక్యుమెంట్స్ అంట. అబ్బా ఎంత బాగుంది. డాక్యుమెంట్ లేదంటే అయిపోతావు నువ్వు. ఎక్కడో పెట్టింటాడు ఫిట్టింగు. కాడు మోసపోవద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు అంటారు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు విధేయత చూపించు వాక్యానికి. ఆమేన్. మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది, అది వాగ్దానం. మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది. ఇస్సాకు గారి స్థితి మొట్టమొదటిగా కొద్దిగా ఉంది, కానీ తుదకు అది మహా అభివృద్ధిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొద్ది దాంట్లో నువ్వు ఆనందంగా ఉండాలా. ఇచ్చి చూస్తాడు దేవుడు వీడి ఫీలింగ్స్ ఏంటని. ఆ చిన్నది పట్టుకొని ఇక సంతోషం మామూలుగా అంటే దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, అరే వీడు పనికి వస్తాడు, ఇంక కొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటాడు. ఆ ఒక్కడి పట్టుకొని తూర్పు పడమర దక్షిణం టెన్షన్ చూసి, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా చూడు, నాకంటే వీనికి ఎక్కువ వచ్చింది జీతం, నాకంటే ఈయనకి వచ్చింది జీతం, అమ్మ జీతం అని ఏడుస్తూ ఉన్నది ఊడిపోతుంది. దేవుని స్తోత్రం. ఆయన తెరిస్తే ఎవరు? ఆయన మూస్తే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అన్నా నీకు ఎక్స్పీరియన్స్? 10 సంవత్సరాల నుంచి. ఎంత జీతం? ఒక 50,000 వస్తుంది. వెరీ గుడ్. మీకు? నాది 5 ఇయర్సే బ్రదర్. మరి జీతం ఎంత వస్తుంది? ₹1,00,000. ఓ 1,00,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, సహోదరుని ఆశీర్వదించినందుకు వందనాలు అని నువ్వు అన్నావు అనుకో, దానికి 10 రెట్లు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఒకని క్షేమాన్ని చూసి నువ్వు ఆనందిస్తే నీకు ఆశీర్వాదం విడుదలవుతుంది. హల్లెలూయా. అవునా? అట్లా నాని 32 ఇట్లున్నాయి, ఇట్లా అయిపోయి పొడు మోకం పెట్టేసి, అంటే ఎట్లుంటుంది అంటే నీకు దండం అన్నట్టు పెట్టేసి రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని, ఏసయ్యా నేను మాట్లాడపో. ఏందయ్యా ఇది? ఏంది? దయ్యం ఉందా నీకు? జాలి ఉందా నీకు? కనికరం ఉందా నీకు? ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాసము. ఆమేన్. పొద్దున్న టీ తాగి, మధ్యాహ్నం టీ తాగి, రాత్రి టీ తాగి,
ఇని చేసిన పక్కనోళ్ళకి చేసినావు, కానీ నాకు మాత్రం ఏందయ్యా ఇంత సున్న సూప, ఇవన్నీ ఉండవు. ప్రభు అంటాడు, ఏం ఉండదు తీసేయాలా అంటాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే తృప్తిగా ఉండడము. ఆమెన్, హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, బ్రదర్ సిస్టర్ తృప్తిగా ఉండమని చెప్పు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమని చెప్పు. ఇంకొకసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రమక్రమమైన ఆశీర్వాదం నాకు కావాలని చెప్పండి. ఇంకొకసారి, ఇంకొక మారు. ఏమో బ్రదర్లు చాలా సీరియస్గా ఉన్నారు, ఏం చెప్తలేరు వాళ్ళు, డైరెక్ట్ కావాలనుకుంటున్నారా మరి ఎట్లట్లా. హల్లెలూయా. అది చాలా డేంజర్. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదువుతుంటే వాడు పునాది గట్టిగా ఉంటుంది, జ్ఞానం గట్టిగా ఉంటుంది, తెలివి గట్టిగా ఉంటుంది, అన్నీ బలంగా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ తీసుకుపోయి సెవెంత్ క్లాస్ చేసినావు అనుకో, ఏమవుతాడు వాడు? ఆమెను బుక్కులు మేలాడు. హల్లెలూయా. సెవెంత్ తీసుకుపోయి బీటెక్లో చేర్పిస్తే ఏమవుతుంది వాడు? ఆమెన్, హల్లెలూయా. అంతెందుకు, మీడియం మారితే చాలు, ఏం అవసరం లేదు. ఆమెన్. తెలుగు మీడియం అని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియంలో కూర్చోబెట్టినా, ఇంగ్లీష్ మీడియం అని తీసుకొని వచ్చి తెలుగు మీడియంలో కూర్చోబెట్టినా వాళ్ళు చెప్పేది ఒకే ఒక మాట, మేము చదవం, మా వల్ల కాదంటారు. ఎందుకు? అంతే. అది ఆశీర్వాదం కూడా అట్లనే. ఒకటేసారి అన్ని ఇస్తే మనం తట్టుకోలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు విధేయత చూపించిన దాన్ని బట్టి అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడని చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. క్రమక్రమంగా అతడు వర్ధిల్లాడని చెప్పండి. నువ్వు దేవుని మాటకు విధేయత చూపించడం ప్రారంభిస్తే నీ జీవితం కూడా అట్లనే ఉంటుంది. నీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నేను ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, వస్తు రూపంలో నిన్ను ఏం కలగజేస్తాడు? అభివృద్ధిని, వర్ధిల్లేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశపడాలా, తప్పేం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి తిండి తినాలా, మంచి బట్టలు వేసుకోవాలా, మంచి ఇంట్లో ఉండాలా, చక్కటి వాహనాల్లో తిరగాల, ఆశలు ఉండాలా, తప్పేం లేదు. ఆశ లేనివాడు మనిషే కాదు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆశ లేదంటే వాడికి ఏదో రోగం ఉందని అర్థం. హల్లెలూయా. ఆమెన్. ఏం అన్నం మీద ధ్యాసే లేదన్నా, పోవడం లేదంటే జబ్బుందానా నీకు, టానిక్ తాగు అంటారు డాక్టర్. సో ఆశలు ఉండాలి, కానీ అత్యాశలు ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాటకు విధేయత చూపించడం ప్రారంభిస్తే క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు కావాలా, ఒకటేసారి కావాలా? లోతుకు ఒకటేసారి వచ్చినాయి, అందుకే లోతు లూట్ అయిపోయి వెళ్ళిపోయినాడు. ఆమెన్. అబ్రహాం మాత్రం అట్లా కాదు, నిలబడిపోయినాడు ఎప్పటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు ఏమయ్యాడు? క్రమక్రమముగా వర్ధిల్లాడు. దేని బట్టి? విధేయతను చూపించడం ద్వారా. అందరూ ఆమేన్ అని చెప్పండి. దాని తర్వాత ద్వితీయోపదేశ కాండం 34:12. 34:12. వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక మోషే గురించి ఎంత గొప్ప సాక్ష్యం వినబడుతుంది అక్కడ. ఆమేన్. ఎవరి మోషే అని అంటే, పారిపోయినోడు, భయపడినోడు, పిరికివాడు, నత్తివాడు కదా, నిలబడలేని స్థితి కలిగిన వాడు. కానీ అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? దర్శించి పేరు పెట్టి పిలిచి ఆయనను ఒక ప్రవక్తగా, మోషేకు ఒక ఫారోకు ఒక దేవుడిగా చేసి ఒక మంచి నాయకుడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మోషే విధేయతను బట్టి ఏం విధేయత చూపించాడైనా?
ఫస్ట్లో కొంచెం అవిధేయతపు మాటలు మాట్లాడాడు. నత్తి ఉంది, మాంజం ఉంది, నేను పోలేను, నిలబడలేను అని ఏవేవో అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, లేదయ్యా, నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆమెన్. నీకు అంత ఉంటే అహరోన్ని మీ సహోదరుని కూడా పిలుచుకో, ఆయన కూడా నీకు తోడుగా ఉంటాడు. ఆయన 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 నీకు నోరుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్న అనే లోపల అన్నీ చెప్పేస్తుంటాడు ఆయన అని ఆయనకు ఒక హెల్ప్ కూడా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అన్నీ చేసిన తర్వాత మోషే బలం పొందుకున్నాడు. కొంచెం అడవిదైతే అటు ఇటు చూపించాడు, కానీ లాస్ట్లో లేదు ఇంకా దేవుని మాటని అనుకొని ఫారో ఎదుట పోయి నిలబడినాక, ఫారో ఎదుట మాట్లాడినాక ఆయన వెళ్తూ వచ్చే కొలది ఆయనకు ధైర్యం పెరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫారో ముందు నిలబడినంత వరకు పిరికివాడుగా కనబడ్డాడు, కానీ ఇక ఒక్కసారి ఫారో ముందు నిలబడ్డానికే భయపడి ఊరొదిలి 40 ఏండ్లు కనబడకుండా పోయిన ఆయన 10 మార్లు పోయి ఫారో ముందు నిలబడి మాట్లాడే ధైర్యము, బలము, శక్తి, ప్రభావము అన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చేశాడు. దేన్ని బట్టి? విధేయతను చూపించడాన్ని బట్టి. పోం అని కొంతమంది పోయి పనులు చేస్తుంటారు. ఆ టైప్ అనమాట మోషే ఫస్ట్. హల్లెలూయా. పోనన్నట్టు నడిపోతున్నాడు. ఎందుకు? కర్ర పడగానే పామైంది, పట్టుకోగానే కర్ర అయింది. అరే ఇది భలే ఉందిరా, ఇది దీంతో అని పోయింది. ఆ కర్ర పట్టుకొనే తిరుగుతున్నాడు. ఇంకా ఆమెన్. మోషకు ఒక కర్ర ఇచ్చి పంపించండి దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. అధికారం ఇచ్చి పంపించాడు. ఒక మాట చెప్పాలంటే విధేయత చూపించుట ద్వారా అధికారముతో కూడిన నాయకుడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా అటువంటి అభిషేకం కలిగిన వాళ్ళను దేవుడు చూస్తున్నాడు ఈరోజు. అందుకే మాట్లాడుతున్నాడు. నువ్వు విధేయత చూపిస్తే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు నేను వాడుకుంటాడు. యూ విల్ బి ఎ లీడర్. యూ వోంట్ బి ఎ నార్మల్ సీదా సాదా లీడర్, బట్ యూ విల్ బి ఎ లీడర్ ఫుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లీడర్. ఆమేన్. నువ్వు ప్రభావితమైన నాయకుడిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మోషే ఒక ప్రభావితమైన నాయకుడైనా. ఆమేన్. 30 లక్షల మంది ఆయన మాట వింటున్నారు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఆ మాటకి ఇంకా తిరుగుడే లేదు. ఇక హల్లెలూయా. గొనుగొచ్చు సనుగొచ్చు, కానీ ఆయన నిలబడ్డాడంటే వినాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్లొచ్చింది అది? విధేయత చూపించుట ద్వారా. ఆమేన్. ఆ విధేయతను బట్టి దేవుడు అతనికి ఎంత మంచి సాక్ష్యం చెప్పాడంటే, ఒక నరుని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, ఇటువంటి ప్రవక్త ఇంకా పుట్టలేదు అంటాడు, పుట్టాడంటాడు. హల్లెలూయా. అంతేకాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కుల సాత్వికుడు. దేవునికి స్తోత్రం. అటువంటి వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారా మీరని ఇంటోళ్ళతో ఫైటింగ్ పెట్టుకున్నాడు దేవుడు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ ప్రభా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినట్టు? నా ప్రవక్త గురించి నువ్వు మాట్లాడినావు. ఏయ్ ఆరోన్, ఏయ్ మిరియాం, బయటికి పో, బయట నిలబడండి. ఎంత ధైర్యం! కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవుతాడు మరి. ఆమేన్. నువ్వు చెప్పకుండా నీ ఇంట్లోకి వస్తాడు మరి, జాగ్రత్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పాపం ఈయన గోర్లు కొరుక్కుంటా అహరోన్ ఎప్పుడు చూసుకుంటా ఉండేవాడు. ఏంద్రా నన్ను పిలిచాడు దేవుడు, ఏం పెద్దగా వాడుకుంటలేడు, వీడు నత్తోడు అంటుంటే నేను మాట్లాడుతున్నాను, కానీ నా కళ్ళ ముందే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు ఎప్పుడు జరగవా, నాకు ఎప్పుడు రావా, అసలు ఇంతేనా? ఇంకా మోషే వెనకనే అహరోన్, మోషే వెనకనే అహరోనా, ఇక ఈ అహరోనికి ఏమి లేదా అని అనుకున్నాడు. కానీ అహరోన్ కూడా విధేయత కలిగినోడే. దేవునికి స్తోత్రం. ఆ విధేయతతో ఉండి 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 లాస్ట్లో ఒక రోజు ఏమైంది తెలుసా? మోషేతో దేవుడు అన్నాడు, ఏయ్ అహరోన్ని పిలు, అతన్ని అభిషేకించు, అతడు యాజకుడుగా నిలబడాలా, అతని వంశాన్ని నేను యాజకత్వంలోనికి నేను వాడుకోబోతున్నాను. వాళ్ళు మోషే కూడా లోపలికి ఎంట్రన్స్ లేదు, ఈయన పోతే. అంత ఘనతనిచ్చేశాడు ఒక విధేయతను బట్టి. ఆమేన్. యాజకుడైన అహరోను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఫ్యామిలీకే బ్లెస్సింగ్ ఇచ్చేశాడు. ఎందుకు? దైవ సేవకుని వెనక విధేయతతో నిలబడినందుకు. ఆమేన్. హల్లెలూయా. నేను దేవునికి చేస్తున్నాను, దేవుని మాటకు లోబడుతున్నాను. దేవుని మాట దైవ సేవకు నోట దేవుడు పెట్టాడు కాబట్టి ఆ మాటకు నేను లోబడుతూ నేను దైవ సేవకుని ఫాలో కావాలని ఆ విధేయతతో అతడు నడిచినందుకు దేవుడు ఎంత ఘనతనిచ్చాడంటే, అతని ఫ్యామిలీని అంతా, అతని వంశం అంతా కూడా యాజకత్వము చేసే వంశముగా దేవుడు ఆశీర్వదించాడు. నీ విధేయత ఎట్లుంటుందంటే, నీ ఊహకు మించిన కార్యం నీ జీవితంలో దేవుడు చేసేటట్టు ఉంటుంది.
హల్లెలూయా. అది మామూలు విషయం కాదండి. ప్రైజ్ ది లార్డ్. రాజులను అభిషేకించే వ్యక్తేనా? అర్పణను తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి పోయే ధైర్యము, ఆ కృప దేవుడు అతనికి ఇచ్చాడు. ఎవరికి? అహరోను వంశానికి, అహరోనుకి. ఆమేన్. కాబట్టి ఆ విధేయతలో ఎంత ఉంటుందో చూసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరపు పరిచర్లో అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు అతను వాడుకోవడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు విధేయత చూపిస్తే నీ జీవితంలో కూడా ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను రక్షణ పొందుకున్న తర్వాత నేను ఎక్కువ సమయము మందిరములో లేకపోతే ఇంట్లో. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ప్రభు రక్షణ లేనప్పుడు మనం ఇంటికి ఎప్పుడు వస్తామో ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు బయటికి పోతానో ఎవరికి తెలియదు. గాలి తిరుగుడు అంటాడు చూడు, ఆ తిరుగుడు అనమాట మనది. తెగిపోయిన గాలిపటం పోయినట్టు పోతూ ఉండేది నా జీవితం, ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు పొద్దున ప్రసంగంలో చెప్పాను, వాడు తిరుగుతూ ఉంటాడట కదా. ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు అని ప్రభు అడిగితే అంటాడు, వాడు భూమినంతా అట్లా తిరిగి వచ్చినాడట. దేవునికి స్తోత్రం. గాలి తిరుగుడు అంటే వాడు వాడు మనం పట్టుకున్నాడు కాబట్టి మనం అట్లున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు పట్టుకున్నాం కాదు, లేదు, ఇక డిసిప్లిన్ వచ్చింది. పరిశుద్ధాత్ముడు పట్టుకుంటే క్రమమే, ఇక అక్రమం తొలగిపోతుంది. హల్లెలూయా. ఉంటే మందిరంలో, లేకపోతే ఇంట్లో, ఇంకా 3 అడ్రస్ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆ మందిరంలో ఉంటూ ఏం చేసేవాడిని తెలుసా? దేవునితో ఎంత సమయం గడపాలో అంత గడిపేవాడిని. ప్రార్థన, వాక్యము. ఇంకా 3 గంటలు 4 గంటలు మోకాళ్ళ మీద ఉంటే ఇంకా అన్ని భాషలు, ఇంకా వేరే ఏం మాట్లాడేవాడిని కాదు. ఆ భాషలతో దేవునితో, ఎందుకంటే నేను నమ్మింది ఏంటంటే, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడని. అది ఒక్కటి పట్టుకొని ఇంకా ఒంటరిగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఇంకా భాషలోనే మాట్లాడుకుంటూ ఉంటాను నేను. దేవా స్తోత్రంనైనా, హల్లెలూయానైనా, దీవించునైనా, కావచ్చు, ఇవన్నీ ఉండవు ఇక. ఆమెన్. ఎందుకంటే మట్టి బుర్రకు కొంచెమే తెలుసు. ఆమెన్. ఆత్మకు అన్నీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఆ భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడేవాడు దేవుని గణపరుస్తున్నాడు. ఇంకా ఆయనను గణపరిచే కార్యం చేస్తే ఇంకా మనకి ఏం అవసరం దానికంటే కదా. అట్లా గణపరిచినందుకే ఈరోజు గణపరుస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. ఆమెన్ అని ఇక ఆ టైం అయిపోగానే ఇక అయ్యగారి దగ్గర పోయేవాడిని, ఆయన దగ్గర కూర్చుండేవాడిని. ఆయన కొన్నిసార్లు మసాజులు చేసేవాడిని, తల పట్టేవాడిని, కాలు పట్టేవాడిని. ఇక ఏమైనా ఉంటే అంటే ఇంక అక్కడ పోదామరా అంటే పోయేవాడిని. కూరగాయలు తెచ్చిచ్చేవాడిని, మాంసం తెచ్చిచ్చేవాడిని. ఇక కొన్నిసార్లు పిల్లలను తీసుకుపోయి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేవాడిని. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పేవాడు కాదు, ఆయన నేనే ఇన్వాల్వ్ అయ్యి, లేదయా నేను పోయి వస్తలే, లేదు నేను చేసి వస్తానని అని ఇటువంటివన్నీ చేసుకుంటా ఆయన వెనక ఉంటే మా ఇంట్లో కొంతమంది అన్నారు, ఈడు పాస్టర్ వెనక ఎక్కువ తిరుగుతున్నాడు, ఈడు పాస్టర్ అయ్యేటట్టున్నాడు రా అని. ప్రవచనం విడుదలైంది. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఎవరు వెనక ఎక్కువ ఉంటావు వాళ్ళలాగా తయారవుతావు, అది గుర్తుపెట్టుకో. ఒక తాగుబోతు బాబు వెనక తిరుగుతున్నావు అనుకో, ఒక తిరుగుబోతు, ఒక గయ్యాలి, ఒక వదరబోతు, నువ్వు కూడా అంతే. తిండిపోతూ తిరిగితే హల్లెలూయా. వాడు తిండిపోతూ ఒక్క హోటల్ చూపిస్తాడు, కానీ ప్రభావం ఎట్లుంటుందండి, నువ్వు 10 హోటళ్ళు చూపిస్తావు తీసుకుపోయి. వాని అభిషేకం నీ మీద రెట్టింపు వచ్చింటుంది. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి అదనమాట. అందుకే మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం అన్నది చాలా. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సహవాసం చేసేటోళ్ళు భక్తులతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. లోకస్తులతో పెద్దగా ఉండదు వాళ్ళ కనెక్షన్లు. ఆమె దేవునితో సహవాసం లేదనుకో, వాళ్ళు ఎప్పుడు లోకస్తులతో ఉంటారు, భక్తుల దగ్గరికి రారు. ఎందుకు లేబా ఊరికే వాడు ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా, మందిరం పోదాం రా, ప్రార్థన పో, ఏడవుతుంది మనకు అదంతా అని వాళ్ళు దూరం అయిపోతారు. దుష్టుడు తరమకుండానే అట్లా గడుపుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ప్రభు ఉన్నట్టు ఉండి మాట్లాడాడు. ఆమెన్. ట్రైనింగ్ బొమ్మని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు అయ్యగారితో పర్మిషన్ తీసుకున్నాను. దొంగగా గోడ దుంకిపోలేదు. హల్లెలూయా. కొంతమంది గోడలు దుంకిపోతూ ఉంటారు, ఏముండదు, ఉన్నట్టుండి కనబడరు. ఎక్కడ పోయినారు రైళ్ళు అన్నా, ఏమన్నా బాగానే వస్తుండేవాడు, బాగానే వచ్చేదన్నా, ఏమైందో ఏమంటే గోడ దుంకాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను కూడా అంట, ఆదివారాలలో మీకు ఒకవేళ ఇక్కడ వాక్యం సరిగా అర్థం కాక, వాక్య ప్రభావం మీలో లేక, ఆరాధనలో మీరు బలపడక, మీరు బలహీనంగా మీకు వేరేగా ఉందనుకో, ఇట్స్ బెటర్. దేవునికి స్తోత్రం. గోడ మాత్రం దుంకకండి.
వచ్చి చెప్పండి, అయ్యా ఇట్లుంది 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 అంటే దానికి తగిన సమాధానం మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది ఇచ్చినా కూడా మీకు సరైన రాలేదంటే ద్వారాలు తెరవబడి ఉంటాయి. కాబట్టి ఎందుకంటే నేను మీకు దాసులు కాదు, మీరు నాకు దాసులు కాదు. ఆమెన్. మనమందరం యేసుప్రభు దాసులం. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ స్థితి బాగుండాలి. నేను కోరుకునేది అదే. నేను బాప్తిసం ఇచ్చిన ఏం తమ్మా అగ్గే వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడయ్యా. యేసయ్య ఇచ్చిన స్వాతంత్రం ఇదంతా కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఎప్పుడో పక్కన పోయి ఉండాలని ఉందన్న, కాకపోతే ఆయన చూస్తుంటే ఆయన శాపాలు పెట్టే చూసి భయపడి ఉంటున్నానన్న. అయ్యి వద్దొద్దొద్దొద్దొద్దు, మంచిది కాదది. అయితే దేవుని మహాకృప గోడ దుంకలేదు. ఆమెన్. ఉన్నట్టుండి సెల్ ఆఫ్ చేయలేదు. ఆమెన్. ఉన్నట్టుండి ఊరు దాటుకొని పోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా నా పరిస్థితి ఇది, ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ నాతో ఇట్లా అంటున్నాడంటే అయ్యగారు అన్నాడు, నాయన ఆల్రెడీ ట్రైనింగ్ అవుతుంది కదా, ఇంకా నీకు ఎక్స్ట్రా ట్రైనింగ్ కావాలా అన్నాడు. ఏమయ్యా మరి ప్రభు నాతో ఇట్లా అంటున్నారు, మరి మీరు కూడా చెప్పండి అయ్యా అని అన్నాను. అంటే సరే బాబు అని చెప్పి ప్రార్థన చేసి అన్నాడు, వెళ్ళరా నైనా, నేర్చుకో, మంచిగా వాక్యం నేర్చుకో, ఇంకా బలపడు అని చెప్పి ఆయన దీవెనలు ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంపించడమే కాదు, నెలకు నాకు 200 కూడా ఇచ్చేవాడు, పాకెట్ మనీ అని. ఆమేన్. దేవునికి స్తోత్రం. అట్లా పోయి అక్కడ చెన్నైలో నేను ట్రైనింగ్ చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, విధేయత చూపించడం ప్రారంభిస్తే ఆమేన్, దేవుని దయ మనుషుల దయలో మనం వర్ధిల్లడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఒక నాయకుని దగ్గర ఉండి ఈరోజు నాయకుని లక్షణాలు నేర్చుకున్నాను. ఏమే ఆ రోజు ఆయన ఎంత ఒత్తిళ్ళు అనుభవించే వాళ్ళు, సేవకులు ఎందుకంటే సేవ అంత ఈజీ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడ నిలబడి ఒక 2 మాటలు చెప్తా, ఏం చెప్పినారు లేబ్బా వాళ్ళు అని చెప్పడం చాలా సులువు. కరెక్ట్గా చెప్పలేదు, ఇది ఇట్లా చెప్పింటే అట్లా చెప్పింటే నువ్వు వచ్చి నిలబడు, మరిలోనే అయిపోతుంది, మరి చెమటలన్నీ గారి. అంత సులువు కాదు నాయన ఇక్కడ నిలబడ్డాము. ఆయన ఏర్పరిచి నిలబెడితేనే నిలబడగలం. ఇక్కడ ఈ లోక సంబంధమైన జ్ఞానం అస్సలు పనికిరాదు ఇక్కడ. అందుకే కొంతమంది సాక్ష్యం చెప్పండి అని మైక్ ఇస్తే ఇట్లా అవుతారు, అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చింటాడు వాళ్ళ మీద అని అనుకుంటాం. కానీ అది భయపు ఆత్మ. ఆమెన్. గడగడగడ వనికి అంత అయిపోయినాక దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను 5 నిమిషాలు సాక్ష్యం చెప్పండి అంటే 1 నిమిషంలో చెప్పి వెళ్ళిపోయింటారు. నేను వాళ్ళకు దొరికినాక 15 నిమిషాలు చెప్తారు నాకు సాక్ష్యం. అన్నా నేను ఇట్లా చెప్దాం అనుకున్నా మైక్ పట్టుకోగానే స్తోత్రం అన్నా, అందరినీ చూసేగానే హల్లెలూయా అన్నా. అంతే అన్నా, మరి అభిషేకం ఉంటేనే అన్నా నిలబడగలము. అర్థమైందా? హల్లెలూయా. ప్రైమ్ మినిస్టర్ ఉద్యోగం ఈజీగా చేయొచ్చు, అమెరికా ప్రెసిడెంట్ ఉద్యోగం ఈజీగా చేయొచ్చు, సీఎం చాలా ఈజీగా చేయొచ్చు, మంత్రులు చాలా ఈజీగా చేయొచ్చు. కానీ ఒక్కరోజు సేవకుడిగా నిలబడి చూడు, ఏం తెలుస్తుందో నీకు. అంత సులువు కాదు, అంత సులువుగా ఎంచొద్దు నాయకులను, ఆత్మీయ నాయకులను. ఆమెన్. వాళ్ళ వేషాలు చూసి వాళ్ళ పరిస్థితులు చూసి ఎక్కిరియొద్దు. దయచేసి దండం పెట్టి చెప్తా, శాపాలు తెచ్చిపెట్టుకుంటారు ఊరికే. ఆమెన్. హల్లెలూయా. విధేయత చూపించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పెద్దలు మనసారా హృదయపూర్వకంగా మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు మేము ఒక నాయకులుగా నిలబడి దేవుని సేవ చేయగలుగుతున్నాము. గోడలు దుంకింటే ఈ పరిస్థితులు ఉండేవి కాదు. అర్థమైందా? వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని అయ్యని ఈయని గోడలు దుంకింటే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఏమేన్. ఇదొక క్రమం ఉంది. విధేయతనే దానికి పెట్టుబడి. పక్కనోళ్ళతో చెప్పండి, విధేయత పెట్టుబడి అని. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు బాధగా ఉంటుంది, కొన్నిసార్లు అబ్బా ఇదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నిలబడాలంతే. నాకు కూడా చాలామంది ఉండేవాళ్ళు, మా అయ్యగారి గురించి చెప్పుడు మాటలు భలే చెప్పేవాళ్ళు. నీకు అన్ని టాలెంట్లు ఉన్నాయి, నువ్వు బాగా పాడగలవు, నువ్వు బాగా వాక్యం చెప్పగలవు, భలే సాక్ష్యం ఉంది నీకు, ఏంది ఆయనతో, ఎందుకు అక్కడ అని ఇటువంటి ఎన్నో. హల్లెలూయా. నేనేం చేసావని తెలుసా? అయ్యగారు నీ గురించి ఇట్లా చెప్తున్నారని పుల్లవట్లే చూసి నవ్వేవాడిని. అవునా, అట్లా సరే మళ్ళీ ఈ మాట పోయి వేరే వాళ్ళకి చెప్ప. ఆమెన్. అది
ఆహా అని అంతే, ఇంకా అక్కడికి సమాప్తం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలుసు, ఎందుకంటే ఆయనతో ఎక్కువగా నేను ఉంటున్నాను కాబట్టి నాకు ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగినోడు నాకు తెలుసు. ఈడు అప్పుడొచ్చిపోయే చుట్టం ఇది. ఆమె ఆదివారం కనబడే చుట్టం ఏం తెలుస్తుంది మనకి వారం అంతా కథ. హల్లెలూయా. దగ్గరున్నోడికి అర్థమవుతుంది, ఓయమ్మ ఇన్ని ఉంటాయి దీంట్లో అని. ఆమె అప్పుడప్పుడు వచ్చిపోతే ఏముంటుంది, హడావుడి ఉంటుంది, అంత తప్ప ఏముండదు. ఆమె అబ్బా చెట్లు పెట్టాలి, అబ్బా ప్రార్థన చేయాలి, అబ్బా అంటే ఏముండదు. సోమవారం నుంచి స్తోత్రమే. ఈ చెట్టు పెట్టుకునేది పాస్టర్ అనే దేవునికి స్తోత్రం, కలుపులు తీసుకునే పాస్టరమే. ఆమె ఆదివారం కానీ వస్తాడు, మళ్ళీ అబ్బా నేను పెడదాం అనుకున్నా, అబ్బా నేను చేద్దాం అనుకున్నా, అబ్బా నేను ఏముండదు. దేవునికి స్తోత్రం బొబ్బ తప్ప. ఆమేన్. విధేయత కావాలా? హల్లెలూయా. అప్పుడే నువ్వు ఒక నాయకుడు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా చూడండి, 1 సమూయేలు 18:12. 1 సమూయేలు 18:12, 26, 25. దీంట్లో మనం చూస్తే దావీదును మనం చూస్తున్నాం. అందరూ ఆమేన్ చెప్పండి. దావీదు విధేయత వలన ఏమయ్యాడు తెలుసా? అతడు దేవుని యొద్ద విచారణ చేసి అడుగులు వేసేవాడు. ఏ పని చేయాలన్నా దేవుని దగ్గర అడిగేవాడు, దేవుని మాటకు లోబడి అడుగులు వేసేవాడు. కాబట్టి వాక్యము చెప్తా ఉంది, దావీదును దేవుడు శాశ్వతమైన కృపతో నింపాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన రాజరికం ఎప్పటికి ఉండిపోయేటట్టు చేశాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన రాజరికం ఎప్పుడు ఉండిపోయేటట్టు చేశాడని చెప్పండి. ఈ రోజుకి కూడా యెరూషలేముకి వెళ్తే రాజైన దావీదు అని చెప్తే ఎవరు ఒప్పుకోరు. అక్కడ ఏమని చెప్పాలి తెలుసు? అక్కడ కింగ్ డేవిడ్ అని చెప్పాలట. ఆమేన్. దావీదు మహారాజు అని చెప్పాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన మహారాజే. ఎందుకంటే ఆయన వంశంలో నుండే యూదా గోత్రపు సింహమైన యేసయ్య బయటికి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. రాజులకే రాజైన యేసయ్య రావడానికి ఈ కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డ, విధేయత కలిగిన కుటుంబాల నుండే క్రీస్తు బయటకు వస్తాడు. విధేయత కలిగిన కుటుంబముల నుండి ఆశీర్వాదాలు బయటకు వస్తాయి. విధేయత కలిగిన కుటుంబముల నుండే రాజులు బయటకు వస్తారు. అందరు ఆమేన్ చెప్పండి. రాజులైన యాజకాన్ని నోరు తిప్పి వాడతావు. అది వాస్తవంగా నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు విధేయత చూపించాలి. విధేయత కలిగిన వాడే మహారాజు అవుతాడు. దావీదును ఎప్పటికీ అందుకే అంటాడు, వాడు నా హృదయం రావాడు నా దిల్లో. దేవుడు అంటున్నాడు నా దిల్లో అని. ఎందుకు? నా హృదయానుసారుడు. కారణం ఏంటి? నేను ఏ మాట చెప్తే దాన్ని దాటాడు. అంతే, చెప్పింది చెప్తాడు అంతే. ఆమేన్. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు అంతే. ఇంకా ఆయనకు అనుభవాలు ఉన్నాయి కదా, టాలెంట్లు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నాయి కదా. ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద పోయి పడేది కాదు అతడు. చుట్టూరు శత్రులే మధ్యలో పెట్టాడినని. అద్భుతం ఏంటంటే ఆ దేశం మీదకి పోవాలన్నా, ఈ దేశం మీదకి పోవాలన్నా, వెనక దేశం మీదకి పోవాలన్నా, పక్క దేశం పోవాలన్నా దేవుని పాదాల దగ్గర విచారణ చేసేవాడట. అయ్యా వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్తే నువ్వు వాళ్ళని నాకు అప్పచెప్తావా లేకపోతే చెప్పవా అని ప్రభు దగ్గర విచారణ చేస్తే ఒక ప్రాంతం ఒక ప్రదేశానికి రాగానే ఆమేన్ అననీయ ప్రవక్త అంటాడు, అయ్యా ఇను దావీదు, నువ్వు దేవుని ఇష్టానుసరుడు. నీకు దేవుడు ఎంత కృప ఇచ్చినాడంటే నువ్వు ఏదైనా చెయ్యి, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. జస్ట్ మార్చ్ ఫార్వర్డ్ అంతే. అడుగులేసే ఆయన కార్యాలు చేస్తా. అంత కృప పొందుకున్నాడు దావీదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిలో అన్ని డ్యాన్సులు చేసినాడు. ఆయన యెహోవా సన్నిధిలో నేను ఆడాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు డ్యాన్సులే రావడంలే. ఎందుకు? విధేయత లేదు కదా. ప్రతి మాటకు విధేయత చూపిస్తే నీ జీవితమే ఒక డ్యాన్స్. ఆమేన్. హల్లెలూయా. నీవు బ్రేక్ కాదు, అనేకులకు బ్రేక్ డ్యాన్స్ చేపిస్తావు. ఆమేన్. అనేకుల జీవితాల్లో ఉన్న కట్లన్నింటిని కూడా